ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు యెహోవా షాబోత్. మనం ఇంతకు ముందు వీడియోలో నిర్గమకాండ ద బుక్ ఆఫ్ ఎగ్జోడస్ లో ఉన్న చరిత్ర గురించి తెలుసుకున్నాం. మోషే మరియు ఇజ్రాయేలీలు చేసినటువంటి ప్రయాణం గురించి రాయబడుతూ వచ్చినటువంటి చరిత్రనంతా అధ్యయనం చేస్తూ వచ్చాం. మరి మీలో ఎవరైనా ఇంకా ఆ వీడియో చూడకపోతే పైన ఐకార్డ్స్ లో ఆ వీడియో ఇస్తాను, ముందుగా అది చూసి ఆ తరువాత ఈ వీడియో చూడవలసిందిగా మనం చేసుకుంటున్నాం. మరి ఈ రోజు వీడియోలో స్పిరిచువల్ ఫేస్ ఆఫ్ ఎగ్జోడస్, నిర్గమకాండం యొక్క ఆధ్యాత్మిక కోణాన్ని మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ జంప్ ఇంటూ ద కాంటెంట్. డియర్ ఫ్రెండ్స్, మనము ఈ నిర్గమకాండం అంతటిని చూస్తే చాలా ప్రధానమైన ఘట్టాలను మనం చూడవచ్చు. కానీ అన్ని ఘట్టాల్లో నడిపిస్తూ విజయం సాధించింది మాత్రం దేవుడే. ఐగుప్తులో స్థిరపడినటువంటి ఇశ్రాయేలీయులు ఫలించి అభివృద్ధి చెందుతూ వచ్చారంటే దానికి కారణం దేవుని యొక్క ఆశీర్వాదం. ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకుని ఇశ్రాయేలీయులు వారిని పంపడానికి ఇష్టం చూపనప్పుడు కూడా అతనికి అతని దేవతలకి తీర్పు తీర్చింది దేవుడే. 10 తెగుళ్లను రప్పించేలా చేసింది దేవుని యొక్క తీర్పు. ఎర్ర సముద్రాన్ని చీల్చింది దేవుని యొక్క వేలు. అరణ్యంలో ఇశ్రాయేలీయులను పోషించి పగలు మేఘస్తంభం గాను రాత్రి అగ్నిస్తంభం గాను దేవుడు వారిని కాపాడుకుంటూ వచ్చారు. ఈ ప్రాసెస్ అంతటిని మనం 4 భాగాలుగా చూడవచ్చు. ద ఫస్ట్ వన్ ఈజ్ రెవల్యూషన్, అంటే బయలుపరుచుకోవటం. ద సెకండ్ వన్ ఈజ్ రిమెంబరింగ్, అంటే జ్ఞాపకం చేసుకోవటం. థర్డ్ వన్ ఈజ్ రెడెంప్షన్, విమోచన కలిగ చేయటం. 4వది రెస్పాన్స్, ప్రతిస్పందన లేదా జవాబు ఇవ్వటం. ఈ 4 విషయాలు దేవుడు ఇశ్రాయేలీయుల జీవితంలో ఎలాగో నెరవేరుస్తూ వచ్చాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఆనాడు ఇశ్రాయేలీయుల దేవుడు నేడు మనకు కూడా దేవుడే. వారి జీవితంలో కార్యం చేసినటువంటి దేవుడు నేడు మన జీవితంలో కూడా కార్యం చేస్తాడు. కాబట్టి ఈ 4 విషయాలు తెలుసుకొని దాని ద్వారా దేవునికి మరికొంత దగ్గర అవడానికి ప్రయత్నిద్దాం. ద ఫస్ట్ వన్ ఈజ్ రెవల్యూషన్, అంటే బయలుపరుచుకోవటం. మోషే తన మామగారి పశువులను మేపుతున్నప్పుడు మండుచున్నటువంటి పొద ద్వారా దేవుడు తనని తాను మోషేకి బయలుపరుచుకుంటూ వచ్చారు. బయలుపరుచుకోవడం అంటే జనరల్ మన భాషలో చెప్పాలంటే తనని తాను కనపరుచుకోవటం, నేను ఫలానా అని చెప్పి తెలియచేయడం. దేవుడికి ఇష్టమయ్యి తనని తాను కనపరుచుకోవాలనుకున్నప్పుడు మాత్రమే సాధారణ మనిషి అనేవాడు దేవుడిని కనుగొంటాడు. లేకపోతే నరమాతృమైనటువంటి ఎవరు కూడా పరిశుద్ధమైనటువంటి దేవుడిని కనుక్కోవడం అసాధ్యం. మరి మనం ఇంతకు ముందు చూసినటువంటి ఆది కాండంలో కూడా అబ్రహాము విషయంలో దేవుడే అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాము అంతకు ముందు దేవుడిని వెతుకుతూ వెళ్ళినటువంటి మనిషి అయితే కాదు, కానీ అబ్రహాముకు ప్రత్యక్షమయ్యి తన తాను కనపరుచుకుని ఒక పరిశుద్ధమైనటువంటి దేశంగా ఆ యొక్క అబ్రహాము సంతానాన్ని దేవుడు చేస్తూ వచ్చాడు. మరి నిర్గమకాండంలో కూడా మోషే వద్దకు దేవుడు తానే వచ్చాడు. మోషే వెతుక్కుంటూ వెళ్ళినట్లు మనం ఎక్కడా చూడం కూడా. వీళ్ళిద్దరి విషయంలోనే కాదు, ఆ తర్వాత మనం చూస్తే భక్తులు గాని ప్రవక్తలు గాని వారు ఎవ్వరు కూడా దేవుని వెతికి కనపడలేదు. కానీ దేవుడే వారికి తనకు తానుగా ప్రత్యక్షపరచుకొని వారి చేత కార్యాలు చేయించినట్లుగా మనం ఈ బైబిల్ గ్రంథంలో చూస్తాము. ఆఖరికి నూతన నిబంధనలో యేసు ప్రభు వారు కూడా తానే శిష్యులను వెతుక్కుంటూ వెళ్లారు, కానీ శిష్యులు ఎవరు ఆయన్ని వెతుక్కుంటూ రాలేదు. ఆ తరువాత అపోస్తల కార్యాల్లో మనం చూస్తే దమస్కుకు వెళ్లే మార్గంలో కూడా పౌలుగా మారినటువంటి సౌలుకు యేసు ప్రభువే ప్రత్యక్షతను కలిగించారు. దర్శనం ద్వారా పౌలుతో యేసు ప్రభువే మాట్లాడుతూ వచ్చారు. దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన దేవుడు మనకి ప్రత్యక్షతను అనుగ్రహించేటువంటి దేవుడు, మనలను వెతికి కనుగొనేటువంటి దేవుడు. మన యొక్క పాప స్వభావం వల్ల మనమైతే దేవుడిని వెతికినా కనుగొనలేము. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధత ముందు యేసు ప్రభు వారి స్వయాన శిష్యుడైనటువంటి యోహాను గారే ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి దర్శనం కలుగుతున్నప్పుడు ఆయన చూసి నేను చచ్చిన వాడి వల్లే పడిపోయాను అని చెప్తూ వచ్చారు. మరి యేసు క్రీస్తు వారి స్వయాన శిష్యుడైనటువంటి యోహాను గారికే ఆ పరిస్థితి అయితే మరి మనం ఎక్కడ నిలబడగలము? అందుకే దేవుని యొక్క ప్రత్యక్షత మనకు ఎంతో అవసరం. ఆయన ప్రత్యక్షత లేకపోతే ఆయన్ని మనం కనుగొనలేము. అందుకనేమో అనేకమైనటువంటి మిషనరీస్ ద్వారా ఆయన యొక్క ప్రత్యక్షత, ఆయన యొక్క వాక్యం ద్వారా అనేకమైన దేశాల యొద్దకు నేడు మన దేశంలో ఉన్న మన వద్దకు కూడా వచ్చింది. ఈ బైబిల్ అనేటువంటి పుస్తకం ద్వారా, ఈ వాక్యాల ద్వారా మనకి ఇప్పటికీ ఆయన ప్రత్యక్షతను మనకు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. మోషే గారికి ప్రత్యక్షమైనప్పుడు కేవలం తనను తాను ప్రత్యక్షపరచుకోలేదు కానీ, కేవలం తాను ఎవరో బయలుపరచుకోలేదు కానీ ఆయన యొక్క పేరును చెప్తూ వచ్చారు. నిర్గమకాండము 3వ అధ్యాయం 14వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పాను, మరియు ఆయన
ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలను అన్న విషయాన్ని మోషేకి చెప్తూ వచ్చారు. అదే విధంగా 15వ వచనం కూడా మనం చూసుకున్నట్లయితే, మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. ఈ సందర్భంలో చూసుకున్నట్లయితే మనం ముందు నుంచే చెప్పుకుంటూ వచ్చాము, మోషే గారికి ప్రత్యక్షమైనప్పుడు మోషే గారికి తెలియాల్సినటువంటి సమస్తము కూడా దేవుడు చెప్తూ వచ్చారు. ఆయన ఎప్పటికీ ఉండేవాడని, మనతో పర్సనల్ గా ఒక సాన్నిహిత్యాన్ని కలిగి ఉండేవాడని మనము ఆయన ఇచ్చినటువంటి ప్రత్యక్షత ద్వారా తెలుసుకోవచ్చు. కాగా ఈ పుస్తకంలో వన్ ఆఫ్ ది కీ పాయింట్ ఏంటంటే రెవల్యూషన్, అంటే ప్రత్యక్షత. సో ఇప్పటి వరకు నేను చెప్పినంతటిని బట్టి చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది, ఏంటంటే అవర్ గాడ్ ఈస్ ద గాడ్ ఆఫ్ రెవల్యూషన్. మన దేవుడు తనని తాను ప్రత్యక్షపరచుకోవడానికి ఇష్టపడేటువంటి దేవుడు. రెండవదిగా చూద్దాం, రిమెంబరింగ్, జ్ఞాపకం చేసుకోవడం. ఈ జ్ఞాపకం చేసుకోవడం అనేది ఎంతో ప్రాముఖ్యం. ఎందుకంటే దేవుని యొక్క జ్ఞప్తిలో గనక మనం లేకపోతే మనం ఏమైపోతామో కూడా ఊహించడానికి కొంచెం భయంగానే ఉంది. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టే వారికి విమోచన అనేది దొరికింది. నిర్గమకాండము 2వ అధ్యాయము 24, 25 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, కాగా దేవుడు వారి మూలుగులో విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇజ్రాయేలీలను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. దేవుడు ఇజ్రాయేలీలు పెట్టినటువంటి మొరలను ఆలకించాడంట. వెంటనే తన భక్తులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసినటువంటి నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడంట. జ్ఞాపకం చేసుకోవటం మాత్రమే కాకుండా అలా జ్ఞాపకం చేసుకోవడంతోనే వారి మీద దేవుడు లక్ష్యం ఉంచుతూ వచ్చాడంట. ఆ తర్వాత అంతా మనకు తెలిసిందే, వారికి బానిస బ్రతుకుల నుండి ఏ రీతిగా దేవుడు విముక్తి కలిగించాడో, అలా బానిసలుగా ఉన్నటువంటి ప్రజలు గొప్ప జనాంగముగా, ఒక దేశముగా ఏ రీతిగా మారుతూ వచ్చిందో మనం తెలుసుకుంటూనే వచ్చాం. అదే విధంగా దేవుడు అక్కడ ఉన్న ప్రజలతో కొన్ని విషయాలను జ్ఞాపకం ఉంచుకోమని చెప్తూ వచ్చారు. మరి దేవుడు మనల్ని జ్ఞాపకం ఉంచుకున్నట్లు మనం కూడా చేయాలి. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అ ఫేర్ డీల్. మరి అప్పటి ప్రజలకు దేవుడు ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలకు సాదృశ్యంగా పస్కా పండుగ అనేటువంటిది ఆచరించాలని చెప్తూ వచ్చారు. ఇట్ ఇస్ కాల్డ్ ద ఫెస్టివల్ ఆఫ్ పాస్ ఓవర్. మరి నూతన నిబంధనలో కూడా యేసు ప్రభు వారు ఈ యొక్క పస్కా పండుగని ఆచరించినట్లుగా మనం చూడొచ్చు. ద లాస్ట్ సపర్ అని బాగా ఫేమస్ అయినటువంటి పెయింటింగ్ కూడా ఈ లాస్ట్ సపర్ అనే దాన్ని ఆధారం చేసుకుని గీసిందే. జనరల్ గా మనకి, అంటే మానవులకు మరిచిపోవటం అనేది చాలా సులువైనటువంటి విషయం. అందుకే దేవుడు ఈ పస్కా పండుగను ఆచరించాలనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోమని ఒక ఆజ్ఞగా చెప్తూ వచ్చారు. ఎందుకంటే ఐగుప్తులో ఉండగా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి మరణదూత ఏ రీతిగా వారి గుమ్మములను దాటిపోతూ వచ్చిందో జ్ఞాపకం చేసుకోవడానికి ఈ పండుగ. అందుకే పాస్ ఓవర్ ఫెస్టివల్ అంటారు. టు రిమెంబర్ హౌ గాడ్ పాస్డ్ ఓవర్ దేర్ హోమ్స్, స్పేరింగ్ దేర్ ఫస్ట్ బోర్న్స్ అండ్ ఫ్రీడ్ దెమ్. ఆ యొక్క మరణదూత ఏ రీతిగా వీరి యొక్క కుటుంబాలను, వారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రథమ సంతానాన్ని చంపకుండా వారి గుమ్మాల్ని దాటిపోతూ వచ్చిందో దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ యొక్క పాస్ ఓవర్ ఫెస్టివల్, ఈ యొక్క పస్కా పండుగ ఆచరించడం అనేది ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోవాలని దేవుడు చెప్తూ వచ్చారు. నిర్గమకాండము 12వ అధ్యాయం 1 నుంచి 12 వచనాల్లో ఈ విషయాలను మనం చూడవచ్చు. అంత మాత్రము కాదు గాని ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను, కట్టడలను మరొక పాటించాలని పలుమార్లు దేవుడు చెప్పటం మనం చదవచ్చు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవటం ఈ పుస్తకంలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి అంశం. దేవుడు మనం జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు. అలాగే మనం కూడా దేవుడు మన కోసం చేసిన వాటన్నిటిని జ్ఞాపకం ఉంచుకోవాలని చెప్తూ వచ్చేదే ఈ నిర్గమకాండ పుస్తకం. సో ద సెకండ్ కీ పాయింట్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ ఈజ్ రిమెంబర్, జ్ఞాపకం చేసుకోవటం. మూడవదిగా రిడెంప్షన్, విమోచన కలుగు చేయటం, విమోచించటం. అసలు ఈ నిర్గమకాండం మూలమే విమోచన. ఇశ్రాయేలులను దేవుడు ఐగుప్తుల నుండి విడిపించాలి అని చేసినటువంటి క్రియలే ఈ నిర్గమకాండం అంతటా రాయబడి ఉంటాయి. దేవుడు ఇశ్రాయేలులను ఎలా విడిపిస్తూ వచ్చాడో మనం నిర్గమకాండము 6వ అధ్యాయం 6 నుంచి 8 వచనాల్లో చూడొచ్చు. చూడండి, నిర్గమకాండము 6వ అధ్యాయము 6 నుంచి 8 వచనం. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఇలాగ చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించితిని, వారి దాసత్వములో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్ములను నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడై ఉందను. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడని యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణం చేసిన దేశంలోనికి
మిమ్మల్ని రప్పించి దానిని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను నేను యెహోవానని చెప్పమనగా మోషే ఇశ్రాయేలీయులతో ఇలాగ చెప్పాను. ఈ వచనాలు కనుక మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే దేవుడు ఏ రీతిగా వారిని విమోచిస్తూ వచ్చాడు అనేది చెప్తూ వచ్చినట్లుగా మనం చూడొచ్చు. మరి బైబిల్ గ్రంథంలో కూడా పలు చోట్ల దేవుడు చేసినటువంటి ఈ విమోచన కార్యం గురించి పదే పదే కోట్ చేస్తూ వచ్చారు. చూడండి, ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 7 నుంచి 8 వచనాలను చూసుకుంటే అక్కడ కూడా ఈ యొక్క సందర్భం గురించి రాయబడుతూ వచ్చింది. మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. సమస్త జనము కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి ఐగుప్తుల రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించాను. ఇక్కడ కూడా ఏ రీతిగా దేవుడు ఆ యొక్క ఐగుప్తు నుంచి వీరిని విడిపిస్తూ వచ్చాడో చెప్తూ వచ్చారు. ఇంకా పలు చోట్ల కూడా ఈ యొక్క విమోచన కార్యం గురించి కోట్ చేస్తూ వచ్చారు. ఇది ద్వితీయోపదేశ కాండంలో 15వ అధ్యాయం 12 నుండి 15 వచనాల్లోను, సమూయేలు యొక్క 2వ గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనం నుంచి 24 వచనాల్లోను, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో ఇలా పలు చోట్ల ఈ యొక్క విమోచన దేవుడు చేసినటువంటి క్రియను గురించి కోట్ చేస్తూ దాన్ని గుర్తు చేసుకోవాలి అని పదే పదే దేవుడు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. మరి నూతన నిబంధనలో కూడా యేసు ప్రభు వారు వచ్చింది మనలను విమోచించడానికి, ఈ సమస్త మానవాళిని పాపం నుండి విమోచించడానికే యేసు ప్రభు వారు వచ్చినట్లుగా మనం చూడవచ్చు. రోమా 3వ అధ్యాయం 23, 24 వచనాలు గనక చూసుకుంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే యేసుక్రీస్తు నందలి విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులమని తీర్చబడుతున్నాము. ఈ వచనంలో కూడా చూసుకున్నట్లయితే ఏ మనిషి కూడా దేవుని యొక్క మహిమను పొందుకునేటువంటి స్థితిలో లేడు. అలాంటి పరిస్థితిలో యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన కృప చేత యేసుక్రీస్తు వారు అనుగ్రహించినటువంటి విమోచన చేత మాత్రమే మనము నీతిమంతులమని తీర్చబడుతున్నామంట. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా మంచి మాట ఉంటుంది, అది కూడా చూపించాలనుకుంటున్నాను. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే కేవలం దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే ఆ ప్రియుని యందు అంటే యేసుక్రీస్తు వారి యందు ఆయన యొక్క రక్తం వలన మనకు విమోచన అనేది వచ్చింది. కాబట్టి పాత నిబంధనలో గాని కొత్త నిబంధనలో గాని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు విమోచనను కలిగించే దేవుడు, గాడ్ ఆఫ్ రిడెంప్షన్. నిర్గమకాండం అంతా కూడా విమోచన గురించే చెప్తుంది. నూతన నిబంధన అంతా కూడా యేసుక్రీస్తు వారు మనకి కలిగించినటువంటి విమోచన గురించే ప్రస్తావిస్తూ వస్తుంది. కాబట్టి విమోచన అనేది ఈ యొక్క నిర్గమకాండం ఒక్కదానిలోనే కాదు, బైబిల్ అంతట్లో కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. సో ద థర్డ్ కీ పాయింట్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ ఈజ్ రెడెంప్షన్. 4వ కొంచెం ప్రాముఖ్యమైనది, ఇట్ ఈస్ నథింగ్ బట్ రెస్పాన్స్, ప్రతిస్పందన లేదా జవాబు. మనం సాధారణంగా ఎవరితో మాట్లాడుతున్నప్పుడు వారి నుంచి సరైనటువంటి ప్రతిస్పందన లేదా జవాబు రాకపోతే మనకు నిరుత్సాహంగా ఉంటుంది. కొంచెం క్లోజ్ గా ఉన్న వాళ్ళతో అయితే కోపగించుకుంటాం, చిరాకు కూడా పడుతూ ఉంటాం. అలాగే దేవుడు కూడా ఇశ్రాయేలీయుల నుంచి ప్రతిస్పందన కోరుకుంటూ వచ్చాడు. నిర్గమకాండము 19వ అధ్యాయం 5వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఇక్కడ దేవుడు చెప్తూ వచ్చాడు, హీ వాంట్స్ దెమ్ టు అబైడ్ ద లా. ఆయన వారికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకోవాలని మాత్రమే ఆయన కోరుకుంటూ వచ్చాడు. మరి ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 13వ వచనం కూడా చూసుకున్నట్లయితే ఇంకా మంచి మాట రాయబడి ఉంటుంది అక్కడ, నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు. ఇక్కడ మోషే భక్తులు రాస్తూ చాలా అద్భుతమైన మాట రాశారు. ఆనాటి ప్రజలను సంబోధిస్తూ నీ మేలు కొరకు నేడు నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి, దేవుడు ఏవైతే ఆజ్ఞలు ఇచ్చాడో, దేవుడు ఏవైతే కట్టడలు ఇచ్చాడో వాటన్నిటిని అనుసరించుకుని దేనికోసం, మళ్ళా వారి మేలు కోసమే, మరి వారి యొక్క ఆశీర్వాదం కోసమే నేను దేవుడి మాటలు అనుసరించి నడుచుకుంటానన్న మాట కాక దేవుడైన యెహోవా నిన్ను మరి ఏం అడుగుతున్నాడంటే, దేవుడు నిన్ను ఇంతకు మించి ఏమీ అడగట్లేదు, కేవలం నేను ఇచ్చినటువంటి ఆజ్ఞలను అనుసరించి నడుచుకో, అది మాత్రం చాలు అని దేవుడు చెప్తున్నాడంట. ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన మన కోసం సమస్తము చేసి కేవలం ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన యొక్క కట్టడలు మాత్రమే అనుసరించి, అది కూడా ఆయనకేదో వస్తుందని కాదు కానీ మన యొక్క మేలు కోసమేనంట. చూడండి, మరి
ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి మొరపెట్టినప్పుడు గాడ్ గేవ్ రెస్పాన్స్. దేవుడు వారి యొక్క ప్రార్థనలకు ప్రతిస్పందనిస్తూ వచ్చాడు. మోషేను వారి మధ్యకు ఒక సమాధానంగా, ఒక జవాబుగా నడిపిస్తూ వచ్చారు. వారందరికీ విమోచననిచ్చి ఇప్పుడు మరి వారి మేలుకి ఆజ్ఞలనిచ్చి నడుచుకోమని కూడా చెప్తూ వస్తున్నారు. కొంచెం దగ్గరగా మనం చూస్తే జవాబు ఇవ్వటం అనేది దేవుడి యొక్క క్యారెక్టర్ గా మనకి కనబడుతూ ఉంటుంది. బీయింగ్ రెస్పాన్సిబుల్ ఈజ్ ద గ్రేటెస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ద గాడ్. అందుకే నేటికి కూడా మన విశ్వాసంతో చేసినటువంటి ప్రార్థనలకు దేవుడు జవాబిస్తూ వస్తాడు. మరి మీ విషయమేమో నాకు తెలియదు, కానీ నా విషయంలో ఆయన చిత్తంలో ఉన్నదని అడిగినప్పుడల్లా దేవుడు ఖచ్చితంగా నాకు అనుగ్రహిస్తూనే వచ్చాడు. కాబట్టి నిర్గమకాండంలో రెస్పాన్స్, జవాబు, ప్రతిస్పందన అనేది ఎంత ప్రాముఖ్యమో మనం అర్థం చేసుకున్నాం. సో ద ఫోర్త్ కీ పాయింట్ ఆఫ్ దిస్ బుక్ ఆఫ్ ఎగ్జడస్ ఈజ్ రెస్పాన్స్. జవాబు ఇవ్వటం, సమాధానం ఇవ్వటం. కాబట్టి రెవల్యూషన్, రిమెంబరింగ్, రెడెంప్షన్ అండ్ రెస్పాన్స్ అనేవి ఈ నిర్గమకాండంలో ఎంత ప్రాముఖ్యమో ఇప్పటి వరకు మనం చూస్తూ వచ్చాము. అవి ఆ యొక్క పుస్తకంలోనే కాదు, కానీ మన జీవితంలో కూడా ఎంతో ప్రాముఖ్యమైనవని మనం అర్థం చేసుకోవాలి. ఆనాడు ఇజ్రాయేల్ కలిగి ఉన్న దేవుడినే నేడు మనము కలిగి ఉన్నాం. మరి ఆనాడు దేవుడు ఎలా ఉన్నాడో నేటికి కూడా దేవుడు అలాగే ఉన్నాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు. మరి ఇజ్రాయేల్ జీవితంలో దేవుడు ఎన్నో విధాలుగా పనిచేస్తూ వచ్చి వారి విమోచనకు కారణభూతులైన వాడు నేడు నా జీవితాల్లో కూడా అదే విధంగా కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం నిర్గమకాండము 6వ అధ్యాయము 6-7 వచనాలు కనుక చూస్తే, మిమ్మల్ని నాకు ప్రజలుగా చేసుకుని నేను మీకు దేవుడినై ఉందును అని దేవుడు చెప్తూ వచ్చారు. ఇది దేవుడు ఇశ్రాయేలుకు చేసినటువంటి గొప్ప మరియు అతి విలువైనటువంటి వాగ్దానం. మరి అదే దేవుడిని నేడు మనము కలిగి ఉన్నాం కదా. అంటే మనకు కూడా దేవుడు అదే వాగ్దానం చేస్తున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను దేవునిగా అంగీకరిస్తే, ఆనాడు దేవుడు ఏ రీతిగా ఈజిప్ట్ బానిసత్వ కాడి నుంచి ఇశ్రాయేలీయుల్ని తప్పిస్తూ వచ్చాడు, నేడు మనం మోస్తున్నటువంటి పాపపు కాడి, దాని యొక్క బరువు కింద నుంచి, దాని యొక్క సంకెళ్ళ నుంచి దేవుడు మనల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, గాని ఆయన మనలను తన సొత్తుగా చేసుకుంటాడంట. ఆయన మనకు దేవుడై ఉంటాడంట. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నేటి దినానికి నువ్వు దేవుడిని నీ జీవితంలో ఎలాంటి స్థితిలో ఉంచావో ఒకసారి పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే నిర్గమకాండం మొత్తం చూసుకున్నప్పుడు చదువుకుంటానికి చాలా బాగుంటది. దేవుడు చేసినటువంటి క్రియల గురించి కానీ, ఇశ్రాయేలు ఎర్ర సముద్రం దాటడం కానీ, దేవుడు వారికి ఇస్తున్నటువంటి ఆజ్ఞల విషయంలో కానీ ఎంతగానో చాలా ఇంట్రెస్టింగ్ గా సాగిపోతుంటది ఈ పుస్తకం అంతా. కానీ ద మెయిన్ థింగ్ ఈజ్ దేవుడు ఎంత పవర్ఫుల్ అనేది, దేవుడు ఎంత శక్తివంతుడు అనేది మనకు తెలుస్తున్నప్పటికీ కూడా మనం దాన్ని ఓవర్సీ చేస్తాం. అంటే ఒక రకంగా పట్టించుకోకుండా ముందుకు పోతూ ఉంటాం. మరి ఆనాడు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలుని విడిపించడానికి ఆయన ఎన్నో గొప్ప క్రియలు చేశాడు. ఈ పుస్తకంలో రాయబడిన అద్భుతాలు మరి పాత నిబంధనలో ఏ పుస్తకంలో కూడా రాయబడలేదు. ఐగుప్తు దేవతలకు సైతం ఆయన తీర్పు తీరుస్తూ వచ్చాడు. అంటే పంపిన ఒక్కొక్క తెగులుకి ఒక్కొక్క దేవతను ఆయన తీర్పు తీరుస్తూ వచ్చాడు. ఆ ఈజిప్ట్ వాళ్ళు పూజిస్తున్న దేవుళ్లకు ఒక సవాలుగా మారి ఆయన శక్తిని కనపరుచుకుంటూ వచ్చాడు. మరి అంత శక్తివంతమైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన శక్తి ముందు మరి ఏ శక్తి నిలబడలేదు. అంత గొప్ప దేవుడిని మనం ఆశ్రయిస్తున్నాం. మరి ఆయన నమ్ముకున్న మనం కూడా ఆయన శక్తిని గ్రహించి ఆయన యందు నడుచుకోవాలనేది మనం ఈ నిర్గమకాండంలో నేర్చుకోవచ్చు. మరి ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి బయటకు తీసుకుని వెళ్ళింది ఆ దేవుడే. వారిని బయటకు తీసుకుని వెళ్ళిన తరువాత వారి చెయ్యి విడవకుండా 40 సంవత్సరాలు నడిపించినట్లుగా మనం చూస్తాం. ఆయన చాలా జాగ్రత్తగా వారిని నడిపించినట్లు. నిర్గమకాండము 13వ అధ్యాయం 21-22 వచనాలు కనుక మనం చూస్తే, వారు పగలు రాత్రి ప్రయాణం చేసినట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగునిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. ఆయన పగటి వేళ మేఘస్తంభమైనను రాత్రి వేళ అగ్నిస్తంభమైనను ప్రజల ఎదుట నుండి తొలగిపోలేదు. ఈ వచనాలు మనం చూస్తే పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా వారితో నడుస్తూ వచ్చారు. వాళ్ళని ఏ క్షణం కూడా విడిచి వెళ్ళినట్టుగా మనం చూడలేదు. వారిని ఒక్క క్షణం కూడా దేవుడు విడిచిపెట్టి వెళ్ళినట్టుగా మనం చూడలేదు. అంత మాత్రమే కాకుండా వారు ఎలా బ్రతకాలి అనేది చెప్పేటువంటి ధర్మశాస్త్రాన్ని వారికి దేవుడు ఇచ్చి ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉంటూనే వచ్చారు. అలాగే ఆయన నమ్ముకున్న మనకు దేవుడు ఎప్పుడు కూడా ఈ విధంగానే తోడుగా ఉంటాడు అనేటువంటి విషయం మనం నిర్గమకాండం నుంచి తెలుసుకోవచ్చు. అన్నిటికి మించి నిర్గమకాండం నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ హోప్ అండ్ గ్రేస్. క్లుప్తంగా మనం చూసుకోవాలంటే, నిరాశ కలిగినటువంటి జీవితంలో దేవుడు భరోసా, నమ్మకాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ఇప్పటి వరకు మనం ఐగుప్తులో ఇశ్రాయేలీయుల పరిస్థితులు చూస్తూ వచ్చాం. వారి జీవితంలో మోషేని ఒక హోప్ లాగా, ఒక
ఆశా జ్యోతిలాగా దేవుడు ఎలా పంపించాడో చూసాం. వారిని దేవుడు ఏ రీతిగా విడుదల కలుగు చేస్తూ వచ్చాడో కూడా మనం చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత కూడా మరి ఆనాడు ఇజ్రాయేలీలు మాటి మాటికి తప్పు చేస్తూ దేవునికి విరోధంగా పాపం చేస్తూ వచ్చారు. అయినప్పటికీ వారిని క్షమిస్తూ వారిని పోషిస్తూనే దేవుడు వారిని నడిపిస్తూ వచ్చాడు. నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యముల గల దేవుడైన యెహోవా అని రాయబడి ఉంటుంది. అంటే దేవుడి యొక్క క్యారెక్టర్ గురించి ఈ వచనంలో మనం చూడొచ్చు. ఆయన కనికరం కలిగిన వాడంట, దయ కలిగిన వాడంట, దీర్ఘశాంతము కలిగిన వాడంట, విస్తారమైనటువంటి కృపా సత్యములు గల దేవుడైనటువంటి యెహోవా అంట. ఇవన్నీ కలిగిన వాడిగా, ఇవన్నీ మన పట్ల చూపించేటువంటి దేవుడిగా ఈ యొక్క నిర్గమకాండం నుంచి మనం మన దేవుడిని తెలుసుకోవచ్చు. కానీ ఆయన పాపములను క్షమించినప్పటికీ కూడా దోషులను మాత్రం నిర్దోషుడిగా ఎప్పటికీ ఎంచడంట. దీనిని బట్టి మనం నమ్ముకున్నటువంటి దేవుడు క్షమిస్తాడు, కనికరిస్తాడు, మన పాపల నుంచి విడిపిస్తాడు అని మనం తెలుసుకోవచ్చు. మన జీవితానికి ఒక హోప్ అనేది ఉంటే అది కేవలం మన దేవుడైనటువంటి యెహోవా మాత్రం. ఆయనే మన జీవితానికి ప్రాణాధారం అని మనం నమ్మితే ఆయన ఖచ్చితంగా మన చేపట్టుకుని మన జీవిత పర్యాంతం వరకు నడిపిస్తాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది నేను ఈ నిర్గమకాండం పుస్తకం నుంచి మీతో పంచుకోవాలనుకున్నటువంటి విషయాలు. సో మీకు గనక ఈ విషయాలు నచ్చితే, మీ విశ్వాసాన్ని కొద్దిగా గొప్ప బలపరిచాయని మీరు అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ తో, మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. ఈ నిర్గమకాండం పుస్తకం గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళ అనేక మందికి ఇది రీచ్ అవడానికి సహకరించండి. సో ఇప్పటి వరకు అంత ఓపిక్ గా మీరు నా వీడియో చూస్తూ వచ్చారు అండ్ ఐ రియల్లీ థ్యాంక్ యూ ఆల్ ఫర్ మై వాచ్ టైం. ఈ వీడియోలో మనం నిర్గమకాండం గురించి కంప్లీట్ గా స్టడీ చేస్తూ వచ్చాం. మరి నెక్స్ట్ వీడియోలో ద బుక్ ఆఫ్ లెవిటికస్, లేవియా కాండంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ప్లీజ్ ప్రే ఫర్ మీ. మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. నేను కూడా మిమ్మల్ని జ్ఞాపకం ఉంచుకుంటాను. ఖచ్చితంగా దేవుడి కోసం మనందరం కలిసి పని చేయాలి. అండ్ రాకడ అతి త్వరలో ఉంది. అందరం కూడా సిద్ధపడాలి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ యువర్ వాచ్ టైం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్, యహోవే షాబోత్.